హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. పానకం వడపప్పు చేస్తానండి, చేసి చూపిస్తాను చూడండి. ఆ గ్లాస్తో బియ్యం నానబెట్టుకోవాలి, రాత్రి అత్తమాను అవి ఆడేసుకోవాలండి. జల్లించుకోవాలి, మెత్తగా ఆడేసుకోవాలి. ఆడేసుకుని ఏ గ్యాస్తో అయితే బియ్యం వేసామో దాంతో ఒక ముప్పావు గ్లాస్ బెల్లం వేసుకుని యాలక్కాయల పొడి వేసుకుని సరివిడి కలిపేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒకవేళ గట్టిగా ఉంటే, గట్టిగా లేకపోతే బెల్లం కానీ జారుగా ఉందంటే వాటర్ కూడా వేసుకోక్కర్లేదు. శుభ్రంగా అలా ముద్ద కింద కలిపేసుకోవాలి. అలా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పానకం తయారీ చూడండి. పానకానికి ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో బెల్లం వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 100 గ్రాముల బెల్లం వేసాను. మిరియాల పొడి 4 యాలక్కాయలు సిదగొట్టి వేసాను. వేసి దాంట్లో ఓ 2 గ్లాసులు వాటర్కి వేసుకుని కలుపుకోవాలండి. మీరు తీపి సరిపోతే ఇంకా వేసుకోవచ్చు, పర్లేదు. నేనైతే అలా కలుపుతున్నాను. పానకం అలా కలిపేసుకోవాలండి. అది కలిపేది మాత్రం కొత్తదండి, అది ఇంకా వాడలేదు, అందుకే అది పెట్టి కలిపాను. మీరు ఏమైనా ఈట్ చేసిందని అనుకుంటారో, కాదండి. పానకం కలిపేసాను, పక్కన పెట్టాను. వడపప్పు కూడా చేసి పక్కన పెట్టానండి. నైటే నానబెట్టేసుకోవాలా పెసరపప్పు కూడా. అదండి పానకం, చరివిడి, వడపప్పులో కొద్ది బెల్లం వేసి, మన ఆంధ్ర ఇలా కదండి చేసుకుంటారు చరివిడి వడపప్పు. కొంతమంది అయితే వడపప్పులో ఇంకా కూని వేసుకుంటారండి, నేనేమీ వేయలేదు. అదండి దేవుడికి సమర్పించుకోవాలి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.